మరి ఏమి అనుకోకుండానే ఏమి అనకుండానే వెంటనే అయ్యగారు రావడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు అయ్యగారిని బహుబలంగా వాడుకొనును గాక. హల్లెలూయా. అయ్యగారి గురించి అయ్యగారికి ఇంకా బాగా తెలుసు. అది నాకు కాస్త కొద్ది సమయంలోని పరిచయము. అయితే అయ్యగారే మనకు పూర్తిగా ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చి దేవుని వాక్యం తీసుకెళ్తున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. జాకోబ్ గారు వర్షమా ఆగిపో చూసిన పెడతారులే. కార్లేని మీటింగ్ అయ్యారు చూసిన కార్లేని మీటింగ్ ముప్పై 34వ దావీదు కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. హల్లెలూయా. ఆ వాక్యాన్ని దేవుడు తన దాసుని ద్వారా నాకు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ వాక్యం యొక్క నెరవేర్పు నా జీవితంలో ఏ విధంగా జరిగింది, నేను ఏ విధంగా ఆయన వైపు చూసింది, ఆయన వెలుగు నా మీదకి ఎలా వచ్చింది, నా గత జీవితం ఏ విధంగా ప్రభువుకి నేను దగ్గరయ్యింది, ఎట్టి పరిస్థితుల్లో ఆయన గద్దింపుకు లోపడ్డాను, ఆయన మహిమను అనుభవిస్తూ కూడా పాపభూయిష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి నన్ను ఆయన స్వహస్తాలతో పట్టుకొని పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చి పరిశుద్ధమైన జీవితంలో నడిపించి నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ఆయన బిడ్డగా ఏ విధంగా నేను మారాను, ఆయన సొత్తుగా ఏ విధంగా నేను రూపాంతరం చెందాను, అలా రూపాంతరం చెందినటువంటి నేను ఈరోజు ప్రభు పనిలో వాడబడేదానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం ప్రభువా, అద్భుతకరుడా మీకు స్తోత్రం నాయన, పరమ వైద్యుడా మీకు స్తోత్రం తండ్రి, మానవులతో మాట్లాడే దేవుడా, మహిమ కలిగిన మా యేసు ప్రభువా మీకు స్తోత్రము నాయన. ప్రభువా, ఒకప్పుడు ఎంతో భయంకరమైన మురికివంతమైన జీవితం జీవిస్తున్న నన్ను మీ బిడ్డగా స్వీకరించి మీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి ఒక ధన్యకరమైన జీవితాన్ని నాకు ఇచ్చారు నాయన. ప్రభువా, అతి ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఏ విధంగా మీకు లోబడ్డానో, ఏ రీతిగా మీ బిడ్డగా రూపాంతరం చెందానో ప్రభువా, ప్రతి విషయాన్ని ఏ విధంగా మీ గద్దింపుకు లోబడ్డానో, ఇటువంటి ప్రభువా పశ్చాత్తాపం పొంది ప్రభువా చెడుని విసర్జించి పరిశుద్ధతలో నేను ఎదిగేదానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రతి విషయాన్ని కూడా మీ బిడ్డలతో పంచుకునే శక్తిని మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తూ, మరణ పడక మీద ఉన్నటువంటి నా బిడ్డని మీరు దర్శించి ముందుగానే వాక్యాల ద్వారా
నన్ను నా కుటుంబాన్ని బలపరిచి ప్రభువా ఉజ్జీవపరిచి భయంకరమైన శోధనలో తండ్రి మమ్మల్ని నిలబెట్టి మీరు మహిమ పొందారు. అన్ని విషయాలు కూడా మీ బిడ్డలతో వివరంగా చెప్పగలిగే శక్తిని మీ ఆత్మ నడిపింపు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, అయ్యగారు ఇందాక ఒక మాట అన్నాడు నన్ను పరిచయం చేస్తూ. వాస్తవంగా అయితే ఉదయం నేను 4 గంటలకు లేస్తాను నిద్ర. నైట్ ఎన్ని గంటలకు పడుకున్నా 4 గంటలకు నేను నిద్ర లేవడం నా ఆత్మీయ జీవితం, ఆత్మీయ యాత్ర మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నా దినచర్య అది. 4 గంటలకు లేచేది నాకు అలవాటు. నా ఆత్మీయ తండ్రులు నాకు నేర్పించినటువంటి ఆ క్రమాన్ని నేను పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నా. అలాంటి క్రమంలో 5:04 నుంచి 5:45 వరకు ప్రార్థన, బైబిల్ చదువుకోవడం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. 5:50కి బయలుదేరి పెన్నా నదికి వెళ్తా ఈత కొట్టేదానికి. రోజు 2 కిలోమీటర్లు 1.5 గంట సేపు ఎదురెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. అలా అది నా దినచర్య. ఆ సమయంలో 6 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. పెన్నా నది నుంచి 8 గంటలకు ఇంటికి వచ్చి ఇంట్లో ఒక పరిచర్య ఉంది నాకు, అవన్నీ తర్వాత చెప్తాను. ఆ పరిచర్య 10-10:30 వరకు, అంటే 2.5 గంట సేపు ఉంటుంది. అయ్యగారు వాళ్ళు కూడా చూశారు ఒకరోజు. ఆ పరిచర్యను ముగించేంత వరకు ఫోను స్విచ్ ఆఫ్లో ఉంటుంది. కానీ నిన్నటి దినాన పెన్నా నదికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తగ్గిపోయి బురదలు వస్తూ ఉంటే జలం వస్తుందని ఈరోజు నేను వెళ్ళాలా. అందుని బట్టి ఫోన్ ఆన్లో ఉండింది. లేకపోతే ఈరోజు దేవుని యొక్క దయా సంకల్పం, దేవుని యొక్క దయ ఈరోజు నన్ను ఇక్కడ వాడుకోవాలి, నన్ను కూడా ఈ పరిశుద్ధమైన పరిచర్యలో నన్ను కూడా పాలిభాగస్తుని చేయాలి అనే దేవుని యొక్క ఆయన ఆలోచనను బట్టి నన్ను ఇక్కడికి రప్పించారే తప్ప నా గొప్ప ఏమీ లేదు. చప్పట్లు కొట్టే పైగా నాకు ఒక ఆశ ఏంటో తెలుసా, మిమ్మల్ని ఎవరైనా పిలిచి, మీరు పనిచేసే యజమానులో లేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని పిలిచి అమ్మా నీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నానంటే ఏడుస్తారా, తిడతారా? వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి. పెద్దగా సంతోషపడతారు కదా. అంతే నేను కూడా ఎవరైనా దైవజనులు పిలిచి ఆయన నీకు పని ఇస్తున్నావు రా అంటే ఆ రోజు ఒక 10 లక్షల రూపాయల లాటరీ తగిలినట్టుగా ఫీల్ అవుతా. అది కృతజ్ఞత. ఎందుకంటే నశించి నరకానికి పోవలసిన నన్ను ఆ దేవుడు కాపాడాడు. కాబట్టి ఆ రక్షణానందం, ఆ రక్షణను గురించిన సువార్త ప్రతి బిడ్డకి చెప్పాలి. ఈ లోకంలో దేవుడు నాకు ఎంతకాలం ఆయుష్నిస్తాడో నా కడ వరకు ఆయన బిడ్డలకి ఆయన యొక్క మహిమను గురించి ప్రకటిస్తూ 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 ప్రయాణం చేయాలా, నా జీవితాన్ని ముగించాలన్నదే నా ఆశయం. హల్లెలూయా. అంతేకాని నేనేదో గొప్ప దైవజనుడిని కాదు. మీకు ఇచ్చినటువంటి దైవజనులు నా సహచర అయ్యగారు కానీ వాళ్ళంతా అభిషక్తులు. వాళ్ళ దగ్గర నేను కూర్చునే భాగ్యాన్ని దేవుడు, వాళ్ళ సరసన వాళ్ళ ప్రక్కన కూర్చునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నా పేరు ఇంకా మనం పొగుడుకుంటా ఉంటే 1 గంట అయిపోద్ది. ఇద్దరు నాకు నేను పిలిచాడు, ఎందుకురా పొగడతా ఉంటావు, కానీ చెప్పేది 4 ముక్కలు చెప్పి మేము ఎదురొస్తాను కదా. నేను వెళ్ళే నన్ను పిలిచిన దగ్గరికి ఎంతమంది వస్తారు ఎవరిని అడగనండి. 500 మంది ఉన్న ఆత్మపూర్ణులుగా నిలబడి వినేది, కూర్చొని శ్రద్ధగా వినేది 5 మంది ఉంటే చాలు. 5 మంది ఉంటే చాలు. పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు కూర్చొని విన్నాగా నేను వెళ్తా, ఎంత దూరమైన కారు వేసుకొని. హల్లెలూయా. కాబట్టి జనంతో మనకేం ముఖ్యం అంటే
ఆయన చేసిన కార్యం గురించి ఈరోజు మీతో మాట్లాడితే, ఈ లోకంలో మీరు కూడా జీవంతో ఉన్నంత కాలం, అరే కృష్ణారెడ్డి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఎందుకు చేయడు? కృష్ణారెడ్డి బిడ్డను బ్రతికించిన దేవుడు నా బిడ్డను ఎందుకు బ్రతికించడు? త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదరిగా ఘోరమైన జీవితం జీవించాను నాతో మాట్లాడిన దేవుడు నీ భర్తతో కూడా మాట్లాడతాడు, నీ బిడ్డలతో కూడా మాట్లాడతాడు, నీ భార్యతో కూడా మాట్లాడతాడు. నాకు ప్రార్థనలో మీరు గమనించారా? ఏమని చేశాను? మానవులతో మాట్లాడే దేవుడా, మహిమ కలిగిన మా యేసు ప్రభు అన్నాను. నానా, నా ప్రతి మాటని గమనించాలి, అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ప్రభువు దగ్గర ఇతరులకు వదిలేస్తాను, కానీ లాఠీ కారులోనే ఉంటుంది. చెప్పకపోతే లాఠీ తీస్తా బయటికి. నేనేమనలేదు తల్లి. హల్లెలూయా. నా పేరు కృష్ణారెడ్డి. మాది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామం. 1964 జనవరి 7వ తేదీన మా తల్లిదండ్రులకి అక్కడ నేను 3వ సంతానంగా నేను జన్మించడం జరిగింది. 78వ సంవత్సరం వరకు నేను అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నా. నా తల్లిదండ్రులు, నా బంధువులు, మా వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఈ యేసు ప్రభు గురించి ఎదిగిన దాఖలాలు లేవు. కారణం, నేను ఎవరు 3 మీటర్లు ఉందా, 4 మీటర్లు ఉందా, ఒక ఎన్ని మీటర్లు ఉంది? 2 లేదా ఉందా? ఉందంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ అహంకారం, ఆ దర్పం, దాంతో ఈ క్రైస్తవ్యం అన్నా, యేసు ప్రభు అన్నా ఏదో 2-3 షెడ్యూల్ కులాల దేవుడని, మనకు సంబంధించిన దేవుడు కాదని ఈ భారతదేశంలో ఒక దుర్బోధ ఉండేది. ఆ దుర్బోధకు లోనయ్యి నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు నశించి నరకానికి పోయారు. అయితే నేను కూడా అదే వరుసలో నడవలసిన పరిస్థితి. కానీ నా పట్ల ఎందుకో నా దేవుడికి ప్రేమ, నా పట్ల ఎందుకో ఒక జాలి, నా పట్ల ఎందుకో ఆయనకి అపారమైన ప్రేమ, కృప. దాన్ని బట్టి నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. కలలో కూడా యేసు ప్రభువుని దేవుడిని అంగీకరించేదానికి ఇష్టపడని వ్యక్తిని నేను చదువుకునే రోజుల్లో నా స్నేహితులు కొంతమంది క్రైస్తవులు ఉంటే వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. ఏమని తెలుసా? రే, వారం అంతా ఏదో పనులు చేస్తారు, ఆదివారం తెల్లటి గుడ్లేసారు, ఉన్నంగా పౌడర్ పూసి ఆ ఎర్ర రంగు పూసిన బైబిల్ పెట్టుకొని పోతుంటారు. కొండరా అది తిట్టేవాడిని. కానీ అదే తెల్లగుడ్లో కొంత పౌడర్ పూసి అలవాట్లేదు లేదు. అదే తెల్లగుడ్లు వేసుకొని ఈ రోజు ఆ ఎర్ర రంగు పూసిన బైబిల్ పుస్తకం చేతిలో పెట్టుకొని మందిరానికి వెళ్తుంటే ఎంత ఆనందం అండి. చప్పట్లు కూడా జీవితం 45 సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసుకొని కన్న తల్లి సమాధి మీద ప్రమాణం చేసి కూడా పట్టుమని 24 గంటలు కూడా చెడుకు దూరం కాకుండా జీవించిన నేను ఈరోజు గడిచిన 15 సంవత్సరాలుగా పరిశుద్ధతలో జీవించే భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. భయంకరమైన విగ్రహారాధన, నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన భక్తి, అదే భక్తిలో నేను జీవిస్తూ 1978వ సంవత్సరం నెల్లూరు జిల్లాకి బిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేరేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో నా తండ్రి గారి చెల్లెలు, నాకు మేనత్త, ఆమె పిల్లలు లేకపోతే నన్ను దత్తు తీసుకొచ్చుకొని బిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేర్పించింది. 10th క్లాస్ వరకు బాగా చదివా. ఆ రోజుల్లో 7వ తరగతి 10వ తరగతి పరీక్షలు పాస్ కావాలంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లే, హిమాలయ పర్వతాలు ఎక్కినట్లే. 3 సంవత్సరాలు చదివితే గారు పాస్ గారు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా మొట్టమొదటి సంవత్సరమే
7వ తరగతి 10వ తరగతి కూడా పాస్ అయ్యా. 10వ తరగతిలో నేను ఫస్ట్ మార్కులతో పాస్ కాల, 3rd క్లాస్ లో పాస్ అయ్యా. అయినప్పుడు టైర్ బండ్లు ఎక్కించి ఊరేగించారు నన్ను. ఎందుకంటే చుట్టుపక్కల 5 గ్రామాల్లో మొదటిసారి పాస్ అయినా నేను ఒక్కనే. దేనికి హల్లెలూయా వద్దు దానికి. అయితే అంత ఏకాగ్రతగా చదువుకున్నా నేను, ఎటువంటి చెడు అలవాట్లు లేని నేను, తల్లిదండ్రులకు భయపడి బ్రతికే నేను స్వేచ్ఛ వాయువుల్లోకి వచ్చేసా. 10th క్లాస్ పూర్తయింది 78వ సంవత్సరంలో. నెల్లూరులో ఇంటర్మీడియట్ చేరేదానికి నెల్లూరు వచ్చా. నన్ను తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈరోజు నేను చేసుకున్న నా భార్య అన్న, అంటే నా మేనమామ కొడుకే, మేనమామ కూతుర్ని చేసుకున్నా. వాడు సీనియర్. నేను దగ్గరుండి చూసుకుంటాను మామ, అత్త మీ కొడుకు ఏమి ఇబ్బంది లేదు, నాకు అప్పగించండి అన్నాడు. ఆ ప్రబుద్ధుడు బ్యాగుతో గుడ్లు పెట్టుకొని తీసుకొచ్చి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్లో బ్యాగులు పెట్టి నిర్మలా బారుకు తీసుకెళ్ళాడండి. 10th క్లాస్ పరీక్షలు పూర్తయిన రోజు రాత్రే, అంటే 15 సంవత్సరాల వయసులో గ్లాస్ చేతికి వచ్చింది. ఏం గ్లాసు చెప్పండి? అలా వచ్చిన గ్లాసు 18 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికే ఒక ఊపిరితిత్తు పాడైపోయింది. 18 సంవత్సరాల వయసుకి 80 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి అలా పాడైపోయినాయి. ఆ 2 అలవాట్లకి ఏదో వైద్యం చేయించుకొని మరలా బ్రతికా. ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత మంచిగా చదువుకొని పాస్ అయిన నేను ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా పూర్తి కాలేదండి. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాల. ఆఖరికి మాతృభాష కూడా ద్రోహం చేసేసా. అంటే ఏది మాతృభాష అంటే తెలుగు. తెలుగులో కూడా దాన్ని కూర్చున్నా. మా నాన్నకు ఒక ఆశ ఏంటంటే, నేను రెడ్లు కదా, మా ఊర్లో మున్సూబు మా తాత, ఆయన కొడుక్కి పెళ్లి చేస్తే 10 లక్షలు కట్నం వచ్చిందంట డిగ్రీ పాస్ అయితే. నేను కూడా డిగ్రీ పాస్ అయితే 10 లక్షలు కొట్టేయించాను మా నాయన ఆశ. కానీ ఆయన ఆశని బొమ్మ చేసేసా. ఇంటర్మీడియట్ తప్పా. దాదాపు 2 సంవత్సరాల్లో ఒక సబ్జెక్ట్ కూడా పూర్తి కాకపోగా ఇంకా 2-3 సంవత్సరాలు ఎంఎస్ చేశా. ఎంఎస్ అంటే తెలుసా? మార్చి సెప్టెంబర్. ఆ రోజుల్లో ఒక పాట ఉండేది, మార్చి పోతే సెప్టెంబర్ లేదా, సెప్టెంబర్ పోతే మార్చి లేదా అని పాటలు పాడేవాడు. అట్లా డెమికీలు కొడితే కూడా 4 సబ్జెక్టులు పూర్తి చేశా. ఇంక ఇది మనకి గిట్టుబాటు వ్యవహారం కాదు అని మా అత్త మామూలు చెప్పా. చేలో బాగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, కళ్ళు తాగేదానికి. ఆడకు పోయి పుస్తకాలన్నీ మకాం ఆడకు మార్చి ఆడ కూర్చున్నానండి. రాత్రిపూట కాయలు కోడు లేపడం, తల్లి కోడు తెంచడం, తాగడం, పడుకోవడం. చదువు సత్తుపండ్లు అయిపోయింది. ఇక ఉంటే మళ్ళీ చదవమంటాడని పుస్తకాలన్నీ తగలబెట్టేశా. పేడ వదిలిపోయింది. తర్వాత 20 సంవత్సరాలు వచ్చేటప్పటికే నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా మంచి మంచి చదువులకి వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ నాకేమీ లేదు. నాకు అప్పటికి నా చదువు ఏంటి? 10వ తరగతి వరకే. పాస్ అయింది అది ఒకటే కాబట్టి అదే చెప్పుకోవాలా. మా నాయన ఏమంటాడు, అరే నేను ఎక్కడికి పోయి మీ ఓడి ఏం చదువుతున్నాడా అంటే చెప్పుకోలేకుండా నాకు అవమానంగా ఉందరా, నువ్వు చావకపోయినా నేనన్నా చచ్చిపెట్టాను రా అనేవాడు. ఇలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ రోజులు దేనికి పనికిరాని ఒక దాంట్లో దోసేవాళ్ళు. ఏంటది? పోలీస్. దేనికి ఏ ఉద్యోగం రాకపోతే దాంట్లో దోసేవాళ్ళు. హైట్ వెయిట్ ఉంటే అవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి 1984వ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరాను. 20 సంవత్సరాలు మంచి పేరు ప్రఖ్యాతులతో ఉద్యోగం చేశాను. చేరింది చిన్న ఉద్యోగం అయినా మంచి డిపార్ట్మెంట్లో మంచి హోల్డ్. కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ స్థాయి, హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఈ 2 రాష్ట్రాల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకో దాదాపు 20-25 శిలాఫలకాల మీద కూడా నా పేరు ఉంటుంది. మంచి గుర్తింపు తెచ్చుకొని ఉద్యోగం చేస్తూ వచ్చాను. దాంతోపాటు కొన్ని వ్యాపారాలు చేసేవాడిని, డబ్బులు సంపాదించేవాడిని. బాగా లంచాలు తీసుకొని కాదండి, వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ వచ్చాను. ఆ రోజుల్లోనే నా ఒంటి మీద కనీసం ఒక 10-15 సవర్లు బంగారు ఉండేది. నాకు భలే ఇష్టం బంగారు అంటే. వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఇది చేతిలోకి వచ్చేది 1 గ్రామ్ కూడా లేకుండా పోయింది ఒంటి మీద. వీళ్ళు ఒప్పుకోరు కదా.
హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అలా జీవించే నేను ఇంకా ఆశకు పోయి రొయ్యలు గుంటలు వేసి మాడి మసి అయిపోయాను. దాదాపు నా భార్యది 150 సవర్లు బంగారు అమ్మేసి అప్పులు కట్టి ఇంకా బ్రతికితే చాలు, మనం బ్రతుకుంటే చాలు అనుకొని తీర్మానం తీసుకొని బ్రతుకుతూ వచ్చాను. అప్పటి వరకు నేను విస్తారంగా సంపాదిస్తూ బాగా డబ్బులో ఉండేటప్పుడు నా స్నేహితులు, నా బంధువులు, నా తోబుట్టువులు ప్రతి ఒక్కరు కూడా నా ఇంటి చుట్టూ జనమే పూటకు 10 కంచాలు వేసేవి మా ఇంట్లో. ఎప్పుడైతే నేను డౌన్లోకి వెళ్ళిపోయానో, డబ్బులు లేకుండా పోయానో అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాకుండా ఇటు పని అయిపోయిందని నెత్తిని రాళ్ళేయడం మొదలుపెట్టాను. అని అదే సందర్భంలో నా తమ్ముడిని నేను, మా నాన్నకు 2 పెళ్ళిళ్ళు, పెద్ద భార్య కొడుకుని నేను, చిన్న భార్యకు ఒక కొడుకు. నా తల్లి నేను చిన్నప్పుడే చనిపోతే నా తల్లి చెల్లెల్నే మళ్ళా చేసుకున్నాడు మా నాన్న. ఆ బిడ్డలు, వాళ్ళ 2 బిడ్డలు అయితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నేనే సాకి పెళ్లిళ్ళు చేశాను. నా తమ్ముడిని కూడా నేనే చదివించి 6వ తరగతిలో తీసుకొచ్చి చదివించి వాడిని పెంచి పెద్ద చేసి ఎంఎస్ చదివించి ఈరోజు అమెరికాలో దాదాపు 20 ఏళ్ళ నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. ఆ బిడ్డని నేను తీసుకొచ్చుకుంటే ఆయనతో పాటు చదువుకున్న ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, దేవుడిని ఎరిగిన బిడ్డ, నేను కలలో కూడా ఊహించాల. 2010 జనవరి వచ్చేటప్పటికి 100 రూపాయలు కూడా లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఏ విధంగా దర్శించాడో మీకు చెప్తాను. 2008వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీ క్రిస్మస్ పర్వదినం రోజు నా స్నేహితుడు ఒక ఆయన నెల్లూరు సంతపేటలో జెరూమ్ అనే ఒక పాస్టర్ గారు చర్చి పెట్టుకొని ఉంటాడు. ఆ చర్చికి తీసుకెళ్ళి, నా స్నేహితుడికి క్లాస్మేట్ అంట ఆ పాస్టర్ గారు. ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఇష్టం, సంవత్సరానికి ఒకసారి నా ఫ్రెండ్ పాస్టర్ మంచి మటన్ బిర్యానీ పెడతాడు, వదవరా అన్నాడు. అప్పటికి నాకున్న సమస్యలను బట్టి నా అలవాట్లు అధికమైపోయి ఒక రాత్రి గడవాలంటే ఫుల్గా తాగాలి. తాగిన మత్తు కూడా చాలక నిద్ర మాత్రలు 2 వేసుకోవాలి. లాస్ట్ రౌండ్లో మందులోనే కరగించుకొని తాగేవాడిని 2 నిద్ర మాత్రలు. అలా మత్తులోకి వెళ్తూ ఇంటికి వెళ్ళి పార్కింగ్లో కూడా కారు పెట్టకుండా రోడ్లోనే కారు వదిలేసిపోయి పడుకునేవాడిని. అలాంటి జరిగే నేను ఆ రోజు కూడా నా స్నేహితుడి యొక్క ప్రోద్బలంతో బలవంత పెడితే ఆ చర్చికి వెళ్ళాను. కారులో మందు రెడీగా ఉంది. నా కారే నాకు బారండి. కారులోనే అన్ని సరంజామా ఉంటాయి. అలాంటప్పుడు అలా చర్చికి తీసుకెళ్ళాడు. వాక్యం అయిపోయింది. పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన ఫుల్పిట్ మీద నిలబడ్డాడు. నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేస్తే నా ఫ్రెండ్ కృష్ణారెడ్డి కొంచెం ఇబ్బందులు ఉన్నాడు, బ్రదర్ ప్రార్థన చెయ్యి అన్నాడు. సరే బ్రదర్, ఆయన నాకు బాగా తెలుసు, కానీ నన్ను గుర్తుపట్టినట్టుగా ఉంటాడు. ఆయన పలకరించడం వల్ల, బ్రదర్ కళ్ళు మూసుకొని చెయ్యి మోకాళ్ళ మీద కూర్చోండి, ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇదేంది ఇది, ఇంత బతికి ఇంటి వెనక తెచ్చాడంటే ఎవడు? నేనింది ఆయన కాళ్ళ కాడ కూర్చునేది ఏంది, ఆయన నాకు ప్రార్థన చేసేది ఏంది, ఎడన మొత్తం ఇది. మనం గుడికి పోతే అయ్యోరికి పోయారు, బయటకు వచ్చి లోపలికి తీసుకుపోయి గర్భగుడిలోకి తీసుకుపోయి ఆ విగ్రహం మేడలో ఉన్న పూలదండ ఎత్తి మాకేసి వస్త్రం కప్పి ప్రసాదం పెడితే కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చి ఆయన కాళ్ళ కాడ నేను కూర్చోవాలా? ఏం కర్మ ఇదే? ఒకసారి అహం దెబ్బతిందండి. నా మనసు అంగీకరించాల, కానీ నేను కూర్చుంటేనే ఆయన ప్రార్థన చేసేటట్టున్నాడు. పైగా ఇంకొక బాధ ఏంటంటే, నేను యూనిఫామ్ తీసి తాగేవాడిని. ఆయన కూడా మా జాతి పక్షే, ఆ పాస్టర్ గారు కూడా యూనిఫామ్లో తాగి పడిపోయేవాడు. ఆయన మా చేతులతో తీసుకెళ్ళి అంటే అరుగుల మీద బండేసేవాడు. ఆయన మారు మనసు పొంది ఆయన పాస్టర్ అయ్యి, ఆయన దైవజనుడు అయ్యి, ఆయన అభిషేక్తుడు అయ్యి కూర్చొని ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇంకెట్టుంటది ఇక ఈ రక్షణానందం ఇవన్నీ మాకు తెలియదు కదా. ఈ మన చేతులు తెలుసార్లు ఈడ్చి అవతలేస్తున్నాం, ఈడేంది పాస్టర్ ఏంది మనం అనుకుంటాం కదా. అట్లా అనుకున్నానండి. కానీ ఆ దైవజనుడు చేసిన ఆ రోజు, ఆ కన్నీటి ప్రార్థన ఫలితమే ఈ రోజు నా ఈ ఆత్మీయ జీవితం. చప్పట్లు కొట్టే ఆ
అప్పటికి నా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మా ఊర్లో ఒక డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక్కొక్క కులాల వారీగా పల్లెటూరులో పాలెలు ఉంటాయి. రెడ్డిపాలెం అని, గొల్లపాలెం అని, మాదిగపాలెం అని, మాలపల్లి అని ఇలా ఉంటాయి కదా. మా ఇళ్ళకి ఆనుకొనే మాదిగపల్లి ఉంటుంది. వాళ్ళకి మా ఇళ్ళ మధ్యలో 1 ఎకరా గ్రామనత్తం భూమి ఉంటే దాన్ని మేము రెడ్లని పంట కల్లాంగా వాడుకునేవాళ్ళం. ఆ ఎకరాన్ని మాదిగలకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి తీసుకొచ్చి ఆడ పెట్టబోతున్నారు. ఆ విషయాన్ని మా అమ్మ నాకు ఫోన్ చేసి, అరే ఈ విధంగా మనం ఏదో మంచి ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ దరిద్రం తీసుకొచ్చి ఆడ పెడుతున్నారా, వాళ్ళు ఆడికి వచ్చి గుడిసెలు వేసారంటే మళ్ళీ చర్చి పెడతారా, ఇక నిద్రలేసి మైకి పెట్టారంటే ఇక మనం ఇళ్లలో ఉండలేవరా అని మా అమ్మ చెప్పిందండి. ఇక ఎట్టుంటుంది మనకి, వాళ్ళు ఏంది మన మధ్యలో వచ్చి ఉండేది ఏంది, ఇంకా ఫోన్ కూడా మాట్లాడుకునే దానికి ఉండదురా అని రెచ్చగొట్టింది మా అమ్మ. అంతే. ఇక్కడ ఎంపీ గారిని కలిసి, ఇక్కడ ఎంపీ గారిని అప్పుడు అక్కడ ఒంగోలు ఎంపీ ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన్ని కలిసి ఆయన చేత ఒంగోలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆ పట్టాలు రద్దు చేయించిన ఘనుని నేను. అందుకు దేవుడు ఆలోచన చేశాడేమో, వీడు బయట ఉంటే కట్టబోయే నా మందిరాలకే కాకుండా కట్టిన మందిరాలు కూడా ముప్పు చేస్తాడు అనుకున్నాడో ఏమో. ఆయన బిడ్డగా స్వీకరించి ఆయన పనిచేసే భాగ్యాన్ని ఇచ్చి ఆయన మందిరాలకి నిర్మాణంలో కూడా ఒక పనివాడిగా నన్ను చేర్చుకున్నాడండి. చప్పటి కొట్టి నిద్ర వచ్చేవాడు చేతులు ఎత్తండి. ఓ చాలా అదొట్టుకున్నారు. ఎవరికి నిద్ర రావడం లేదా? ఆ రోజు రాత్రి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అప్పటి వరకు నేను ప్రతిరోజు సోమవారం శివాలయంకి వెళ్ళేవాడిని, మంగళవారం ఆంజనేశ్వర గుడికి వెళ్ళేవాడిని, బేస్తవారం బాబా గుడికి వెళ్ళేవాడిని, శనివారం గొలగముడికి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి శనివారం మా ఇంటి దగ్గర నుంచి నడిచి వెళ్ళేవాడిని గొలగముడికి. అప్పుడు మట్టి రోడ్డు, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వచ్చేవాడిని. తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాడిని, తర్వాత బైక్లో వెళ్ళేవాడిని, తర్వాత కారులో వెళ్ళేవాడిని. క్రమం తప్పకుండా 1 సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమల వెళ్ళేవాడిని, 1 సంవత్సరం మాల వేసుకొని శ్రీశైలం వెళ్ళేవాడిని. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు, రుద్రాభిషేకాలు చేయించేవాడిని. ఇలా పూజలు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా గొలగమూడి వెంకటేశ్వరం మీద ఉండే భక్తితో నెల్లూరు నవాపేటలో రైతు బజార్ ఉంటే రైతు బజార్లో వెంకటేశ్వరం గుడి కట్టించి దాంట్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు అర్ధరాత్రి దాకా ఫుల్గా తాగింది నేను. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టుపంచి కట్టుకొని పరిశుద్ధుడు నేను గొప్పలు చెప్పుకుంటే ఆడికి పోయి వరండాలో కూర్చొని నేను మైక్లో మంత్రాలు చదువుతుంటే లోపల గర్భగుడిలో పూజారి అభిషేకాలు చేసేవాడు. చూడండి, అలాంటి నేను దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ క్రిస్మస్ రోజు పాస్టర్ గారు ప్రార్థన ఫలితం. ఆ రోజు రాత్రి కూడా అక్కడ భోంచేశాను, కారు ఎక్కాను, మళ్ళా తాగడం మొదలుపెట్టి 12 గంటల దాకా టౌన్ అంతా తిరుగుతూ కారులోనే తాగి నిద్ర మాత్రం వేసుకొని ఇంటికి పోయి 1 గంటకు పడుకున్నానండి. భార్య పిల్లలతో నిద్రిస్తుంటే జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఒక్క మాట కూడా అబద్ధానికి తావలేదండి నా సాక్ష్యంలో. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేదానికి, ఆకర్షింప చేసేదానికి నేను ఇక్కడికి రాలేదు. నేను ఏది చూచానో, ఏది విన్నానో, ఏది అనుభవించానో, ఏ విధంగా ఆయన గద్దింపుకు లోపడ్డానో అవి మాత్రమే నేను చెప్తాను. ఆ రోజు రాత్రి కూడా నా భార్య పిల్లలతో ఇంటికి వెళ్ళి నేను నిద్రిస్తూ ఉంటే నిద్రలోకి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక తెల్లని రూపం నా బెడ్రూమ్లో ప్రవేశించి, బాబు నన్ను ఎరుగుదువా అనే ఒక స్వరం వినిపించాడండి. అప్పటి వరకు నేను పూజలు చేస్తున్న ఏ దేవుడు అయి ఉంటాడు అనుకున్నా. యేసు ప్రభు నేను ఆలోచన చేయలేకపోయాను, గ్రహింపు లేకుండా పోయింది. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. నా అప్పులు అధికమైపోతా ఉన్నాయి, నా బాధలు అధికమైపోతా ఉన్నాయి. ఇంకా బ్రతికేది కూడా కష్టం అనే పరిస్థితి వస్తూ ఉంది.
ఒక 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించేసి కారు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చిపోదాం, ఆ 2 కోట్లు పెట్టిన భార్య పిల్లలు బతుకుతారులే అనే ఆలోచన కూడా చేశా. అలాంటి పరిస్థితులు వస్తుంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ప్రతి నిత్యము నాతో మాట్లాడుతున్నాడు, నన్ను దర్శిస్తూ ఉన్నాడు. అంత భయంకరమైన మత్తులో నేను నిద్రిస్తుంటే కూడా దేవుడు మరలా ఈసారి తన శరీరం అంతా తల నుండి పాదాల వరకు భయంకరమైన రక్తగాయాలతో దర్శనమయ్యాడండి. బాబు ఇప్పటికైనా నన్ను ఎరుగుదువా అనే స్వరం వినిపించినప్పుడు తాగింది దిగిపోయింది. ఈయన యేసు ప్రభు ప్రపంచ మానవాళి కోసం, మానవాళి యొక్క సౌఖ్యం కోసం ఈ లోకంలో ఎవరైనా రక్తం కార్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడనే ఒక సువార్తని ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా మేము రేడియోలో విన్నాం మా ఊర్లో. ఆ మాటలు గుర్తొచ్చినాయి నాకు. గుర్తొచ్చి ఈయన యేసు ప్రభు కదా అని ఆలోచన చేశాను. ఎప్పుడైతే నేను యేసు ప్రభుని గ్రహించానో ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నాడు, వాక్యాలతో నన్ను వాక్యాలు బోధిస్తున్నాడు. బాబు నా కృప నీకు చాలును, బాబు నీకు నా జ్ఞానమును సమయస్ఫూర్తిని ప్రసాదిస్తున్నాను, నిన్ను, నీ భార్య, నీ పిల్లల్ని నా రక్తపు కోటలో పెట్టి రక్షణ గావించబోతున్నాను. ఈ దినము నుండి నీ గృహంలో కొదువుకి స్థానం లేదు. హల్లెలూయా. చూడండి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇచ్చి చివరిలో ఒక మాట చెప్పాడండి. ఏంటో తెలుసా? ఈరోజు మీ ముందు నిలబడగలిగిన మాట అది, నిలబెట్టిన మాట అది. లేకపోతే జైల్లో ఉండాల్సింది నేను. నా స్నేహితుడు ఒక అతనితో కలిసి వ్యాపారం చేస్తే అతను దాదాపు నాది ఈ రోజు అయితే 2-3 కోట్ల రూపాయల ఆస్తి. అది ఆ రోజుల్లోనే దాదాపు 18 సంవత్సరాల క్రితం కోటి రూపాయల విలువ. ఆ ఆస్తి పేపర్లో నమ్మకంగా తన చేత చిక్కించుకొని వేరే చోట ఇరికించి నన్ను ఇబ్బందులు పెడుతూ మోసం చేస్తూ సమాధానం సక్రమంగా చెప్పకపోతే అతను మర్డర్ చేయించి నా పేపర్లు నా ఆస్తి దక్కించుకోవాలనే ఒక ప్లాన్ నేను జరిపిస్తూ ఉన్నా. కొంతమంది రౌడీలతో కూడా మాట్లాడటం జరిగింది. నేను చెప్తే చంపేసి వచ్చేస్తారు. అలాంటి మనుషులు కూడా నా చేతుల్లో ఉన్నారు. ఆ ప్లాన్ చేస్తే ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు నువ్వు పలానా అతన్ని నువ్వు మర్డర్ చేయాలని చూస్తున్నావు కదా, నీ చేతులకు రక్తం అంటనే ఇప్పుడు నేను చూసుకుంటా, నీ ఇంటికి ఆ పేపర్లు ఎలా వస్తాయో నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టు అన్నాడండి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి చూస్తూ ఉన్నా. ఇంకా కొద్ది రోజుల్లో ఒక మహా అయితే వచ్చే మాసంలో నా చేతులకు రావచ్చు అది. హల్లెలూయా. సరే, కాబట్టే ఈరోజు నేను నిలబడగలిగా. అదే నేను చేస్తుంటే, ఆ పని చేయించుంటే చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు అందరు జైల్లో ఉండేవాళ్ళే కదా. అలా అయిపోయింది. సరే, ఇలా జరిగిపోయింది. తెల్లవారిపోయింది. 2010 జనవరి 1వ తేదీ వచ్చేటప్పటికి నా చేతిలో 100 రూపాయలు కూడా లేదు. అదే 2010 జూన్ మాసం 2వ తేదీ వచ్చేటప్పటికి దాదాపు 7-8 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి 2 పెద్ద అపార్ట్మెంట్లు కట్టే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఆ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు కూడా ప్రతిరోజు దర్శనం. దేవుడు ప్రభు యొక్క మహిమను అనుభవిస్తున్నా. చూడండి, నా స్టేజీ మారింది. అప్పుల్లో ఉండేవాడిని కోట్ల రూపాయల వ్యాపారం ఇచ్చేసాడు. అప్పుడు దాకా ఇండియా మంది తాగేవాడిని, అది మానేసి ఫారిన్ మంది తాగడం మొదలు పెట్టా. దేవుడు మహిమను అనుభవిస్తున్నా. దేవుడు స్వరం వింటున్నా. బాబు ఈ దినము నుండి నీ గృహంలో కొదువుకి స్థానం లేదన్నాడే, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు 2000 జూన్ మాసం నుంచి మొదలు పెట్టాడు. కానీ నా హృదయంలో మార్పు లేదు, అలవాట్లలో మార్పు లేదు, పాపంలో మార్పు లేదు. పైగా త్రాగుడు, జూదంతో పాటు ఇంకొక 2-3 ఇళ్ళకి నేను ఓనర్ని. ఏంటి 2-3 ఇళ్ళు అంటే? చెప్పన్నా, అమాయకంగా ఫేస్ పెట్టబాకు, నువ్వు కూడా మాట్లాడుతుంటావు. చెప్పు, 2-3 ఇళ్ళు అంటే ఏందా? బ్రాంచీలు. ఇంకా అర్థం కదా?
ఇంత అమాయకంగా నటిస్తున్నారు వీళ్ళు. మా అన్నలో అర్థమైంది నీక. నా భార్య పిల్లలు కాకుండా బయట 2-3 ఏళ్లలో డాడీ డాడీ అనిపించుకునే స్థితి. ఇంకా సీక్రెట్స్ చెప్పాలి మీకు. నా బతుక కింద వీరు కదా కింద వీడంటే కింద వీడు నా మొక్కనే వస్తాడంట. ప్రభు దర్శనం పొందుకున్నా, ఆయన వాగ్దానాలు పొందుకున్నా, ఆయన వాగ్దానాలు నెరవేర్పు, ఆయన యొక్క మహిమను అనుభవిస్తున్నా, కానీ పాపం విడిచిపెట్టడం. పైగా నాకు 1986 జూన్ 6వ తేదీ నాకు పెళ్ళయింది. నెల్లూరులో పెళ్ళయింది. ఊరికి వెళ్ళాము. మా నాన్న మా అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను, నా భార్యని. దాదాపు ఒక 100-150 మంది మా బంధువులు, వాళ్ళ బంధువులు అందరం కలిసి వెళ్ళాం. సమాధికి పూజ చేశారు. అయిపోయిన తర్వాత అరే చెయ్యి టీరా అన్నాడు మా నాయన. ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఏదో పెళ్ళి అయిపోయింది కదా, ఇక్కడ భారీ మోజులో పడిపోయి మమ్మల్ని విడిచిపెడతావేమో, మీ అమ్మ మీద ప్రమాణం చేసి మమ్మల్ని కూడా బాగా చూస్తానని చెప్పరా అంటాడని చేయించానండి. చేయి తీసుకొని ఇంకా తాగను తిరగనని ప్రమాణం చేయరా అన్నాడు. కొత్తగా పెళ్ళైన భార్య ముందు ఎవరన్నా అటువంటి ప్రమాణం చేపిస్తారా? పెట్రోల్ పోసి అగ్గిపుల్ల నా భార్య చేతికి ఇచ్చాడండి. ఇక ఆ అమ్మాయి ఇంకా గడుకురాలు. వాళ్ళ అన్నయ్య కదా నా గురువు. తాగుడు అన్ని నేర్పించింది అయ్యగారు, ఆయనే మహానుభావుడు. అలా జీవించిన నేను ఇక నా కనిపించి ఎప్పుడో వెళ్ళిపోయింది దేవుడు, కాపలా లేదు దేవుడికి నేను భయపడతానా? భయపడం కదా. చేతిలో డబ్బులు వస్తే ఇక్కడ మాట్లాడతామా? కింద నడవడమే మానేస్తాం, కింద చూడటమే మానేస్తాం. ఇంకా అలా జరుగుతున్న రోజుల్లో దేవుడు గట్టిగా పట్టుకున్నాడండి. ఒకరోజు పాపంలో నిద్రిస్తున్నా ఒక ఇంట్లో, భయంకరంగా తాగి పడుకోనున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత తట్టి లేపాడండి. బాబు లేయి పైకి అన్నాడు. ఇంటికెళ్ళు, నీ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు, ఇంటికెళ్ళి అన్నాడు. మెలుకుతో నెట్టే మాట్లాడుతుంటాడు. తల దగ్గరే బాటిల్ ఎప్పుడు కలిపి పెట్టుకొని ఉంటా. కొంచెం మెలకు వస్తే ఈ నెట్టే మాట్లాడి దీనికి పని బాగలేదు, ఈ నెట్టే మాట్లాడి మళ్ళీ దాగి పడుకున్నానండి. బర్రెను బాధినట్టు బాధాడండి. ఈపున పైకి లేచా. మధ్యరాత్రి 2 టైము. చివరిసారిగా చెప్తున్నా, ఇంకొకసారి ఇంట్లోకి అడుగు పెట్టామంటే ఆపదనిస్తానో అవమానం ఇస్తానో నాకే తెలీదు, వెళ్ళు నీ ఇష్టం అన్నాడండి. లేచి బయటకు వచ్చాను. ఇప్పుడు 15 సంవత్సరాలండి. చప్పట్లు కొట్టరా? కన్న తల్లి సమాధి మీద ప్రమాణం చేసిన నేను 24 గంటల పవిత్రతగా ఉన్నా. దేవుని యొక్క గద్దింపుకు లోబడి 15 సంవత్సరాలుగా పరిశుద్ధతలో బ్రతుకుతూ ఉన్నా. నా జీవితాంతం వరకు పరిశుద్ధతలో బ్రతకాలనే ఆశ కలిగి జీవిస్తా ఉన్నా. నా దేవుడు ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, జనవరి 7వ తేదీ నా పుట్టినరోజు అండి. ఇంకా 2-3 రోజులు పుట్టినరోజు ఉందనగా రాత్రుల పూటే కాకుండా పగలు కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు దేవుడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి, సైట్లో నుంచి ఇంటికి వెళ్ళి కారు వేసుకొని ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వస్తా ఉన్నా. మాగుంట లేఅవుట్లో ఒక విగ్రహం ఉంటుంది, యజవాడ గోపాల్ రెడ్డి బొమ్మ. ఆ విగ్రహం టర్నింగ్ తిరిగేటప్పుడు మాట్లాడుతున్నాడు. నాయనా, రేపు 7వ తేదీ నీ పుట్టినరోజు వస్తుంది కదా, ఆ రోజు నువ్వు కృష్ణారెడ్డిగా మరణించాలి, నా బిడ్డగా జన్మించాలి అన్నాడు. ఏమర్థమైంది మీకు? హల్లెలూయా చెప్తున్నారు. బాప్టిజం తీసుకున్నా రెడీగా ఉంటారా? ఉంచేదానికి వీళ్ళతో కలిసి ఇదేనండి. 4 రోజులు తిరిగితే చర్చికి రమ్మంటారు, నెలగా తిరిగితే చేతిలో బైబిల్ పెడతారు, 3 నెలలు కానీ మందిరంలోకి పోతే నీళ్ళలో ఉంచుతారు. అది ఆ భయంతో మేము దూరంగా ఉన్నాము.
కానీ ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మన యేసయ్య మాట చెప్పాడు. లోబడ్డాను, అయ్యగారికి ఫోన్ చేశా, నేను చెప్తే నువ్వు తీసుకుంటాను ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క దర్శనం పొందుకున్నాను, దేవుని యొక్క స్వరం విన్నానంటే నేను గొప్పవాడిని కాదు. దేవుడు తన దాసుల్ని ఈ లోకంలోకి అభిషేకించి సువార్త ప్రకటించి నశించి నరకానికి పోసిన వాళ్ళని నా రాజ్యానికి వారసులుగా చేయండి అని పంపిస్తాడు. వాళ్ళ మాటలు విని మీరు వాళ్ళ మాటల మీద మీరు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధికి వచ్చారు. మీరు గొప్పోళ్ళు. మూర్ఖపు జాతి ఇంకోటి ఉంటుంది, మా బ్యాచ్. మాతో మాట్లాడేదానికి దైవజనులు వస్తే వాళ్ళని అవమానిస్తాము, అసహిస్తాము, బాధిస్తామని ఆయనే నేరుగా మాట్లాడతాడు. అంతే తప్ప మేము గొప్పది కాదు, దేవుడు మాతో మాట్లాడింది, మీరే గొప్పవాళ్ళు. చెప్పట్లు కూడా దేవుడు నామని పలుకుతాం. అయ్యగారికి ఫోన్ చేశా. పోయిసారి మన మీటింగ్స్ అప్పుడు వచ్చి వాక్యం చెప్పాడు 2 రోజులు. ఎవరైనా మోసెస్ అయ్య గారు, ఆయన నా ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఆయన బాప్టిజం ఇచ్చాడు. ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నా. దేవుడు ప్రతిరోజు వాక్యాలు బోధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ పాస్టర్ గారు నాకు బాప్టిజం ఇచ్చి బైబిల్ తీసి ఇచ్చాడండి. ఈ రోజుకి నేను ఒక్క బైబిల్ నేను కొనుక్కోలేదండి. దైవజనులు ఇచ్చిన బైబిల్స్ ఏ ఉన్నాయి నాకు. కాకపోతే బైబిల్కి సంబంధించిన సాహిత్యం దాదాపు ఒక 60-70 వేల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద గొప్ప రచయితలు రాసిన బుక్స్ అన్ని కొనుక్కొని పెట్టుకున్నాను. బైబిల్ లిటరేచర్ అంతా కూడా. ఆయన పాస్టర్ గారు బైబిల్ తీసిచ్చి, సార్ ఈ లోకంలో ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలో మొత్తం ఉంటాయి సార్, నిన్ను నడిపించే బైబిల్ సార్, ఇది చదువుతూ ఉండండి అన్నాడు. అప్పుడప్పుడైనా తీర్పున్నప్పుడైనా చదవండి అన్నాడు. రోజు చదవాలా, రోజు ప్రార్థన చేయాలంటే నేను పోయిండేవాడిని కాదేమో. చూడండి. సరే, బాప్టిజం తీసుకొని వచ్చిన తర్వాత కూడా కనీసం 20 రోజులు బైబిల్ దాకలేదండి. నేను సైట్లో వర్క్ మొదలు పెట్టించాను. వర్క్ మొదలైంది. ఖాళీగా ఉన్నా, టేబుల్ మీద కనిపించింది బైబిల్. సరే చూద్దాం, ఏదో అన్నాడు కదా మనల్ని బతికించేది, మనల్ని ఎలా జీవించాలో చెప్తుంది అన్నారు కదా, చూద్దామని జిప్పు ఓపెన్ చేసేది తెరిచానండి. ఒక 5 వాక్యాలు నాకు అంత కనిపించినాయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు నాకు కనిపించినాయి. అక్కడ నీ దేవుడే యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని భార్యనేను, ఎద్దునేను, గాడిదనేను, నీ పొరుగువాని దగ్గర దేనినేను ఆశింపకూడదని చెప్పాను. బంగారు పాటా చెప్తూ కొట్టాడు. 5 వాక్యాలు చదివితే నాలో ఉన్న చెడు 3 వాక్యాల ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. నా పినతల్లితో నాకు సమాధానం లేదు. మొట్టమొదటి వాక్యం ఏంటి? నీకు నేను దీర్ఘాయుష్ ఇవ్వాలంటే నీ తల్లిని సన్మానించు, మొదటిది. రెండవది ఏంటి? నరహత్య చేయకూడదు, నేను ఒక ఆయన మర్డర్ చేయాలని చూస్తున్నా, రెండవది హెచ్చరిక. మూడోది ఏంటి? వ్యభిచరించకూడదు, ఆ సంఘానికి నాయకుడిని నేను, నన్ను ఆ పని చేయొద్దు అంటున్నాడు. జిప్పేసేసాను. టేబుల్ మీద ఉంటే మళ్ళా చూడాలనిపిస్తుంది, బీరువాలో లాకర్లో పెట్టి తాళం వేసేసాను. నీకు ఎప్పుడు పొరపడినప్పుడు దీన్ని జరగకూడదు ఆయన, చాలా ప్రమాదం ఇది అనుకున్నానండి. ఎంత నీచాతి నీచమైన మనస్తత్వం చూడండి. పట్టుమని 100 రూపాయలు కూడా గతి లేని నాకు, నాన్న వాళ్ళందరూ దూరం అయిపోయినా కలలో కూడా యేసు ప్రభుని దేవుడిని అంగీకరించేదానికి ఇష్టపడిన వ్యక్తిని ఆయన ఎరిగిన బిడ్డను నాకు సహకారంగా పంపించి కోట్ల రూపాయల వ్యాపారం చేతికిస్తే ఆయన ఇచ్చిన సంపదను అనుభవిస్తూ ఆయన గ్రంథం చదవకూడదా? అందుకే తర్వాత బైబిల్ చదివేటప్పుడు ఒక వాక్యం చదివినప్పుడు, నోవాహ కాలంలో జలప్రలయం రప్పించి మొత్తాన్ని చంపేశాడా? తర్వాత మళ్ళా నోవాహను బట్టి మళ్ళా విస్తరింపజేశాడా? మళ్ళా వాళ్ళ పాపంలో ప్రవేశించినప్పుడు దేవుడే తీర్మానం తీసుకున్నాడంట. వాళ్ళ యొక్క చెడుని బట్టి మానవుని యొక్క హృదయాలోచన కేవలం చెడ్డది, వాడి బాల్యం నుంచే చెడ్డది. కాబట్టి వాడి పాపాన్ని బట్టి నేను ఇక వాళ్ళని భూమిని శపించాలని చెప్పి ఆయనే తీర్మానం తీసుకొని
చేతులు కట్టేసుకున్నాడు, నోరు కట్టేసుకున్నాడు. కాబట్టి ఆ తరంలో మనం బతికి బయటపడ్డాం. అంతే కదా. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగాం. ప్రియమైన వాళ్ళారా, అందుకే దేవుడు బాధపడ్డాడేమో. మనిషి మారడు. కష్టం వచ్చిన రోజు యేసయ్య, కష్టం తీరిన తర్వాత యేసయ్య ఎవరో. అలా ఇక నా వాక్య దాహం మొదలైంది. వాక్యాలతో మాట్లాడడం మొదలు పెట్టాడు దేవుడు. మరొకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని బోధించాడు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేతురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చునని ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేసే కష్టం కాకుండా ఇంకా బాగా కష్టపడి పని చేయమంటున్నాడు అని ఇంకా రెట్టింపు కష్టం చేయడం మొదలు పెట్టాను. మందిరానికి అలవాటు చేసుకున్నాను. ప్రతి ఆదివారం తడకెళ్ళేవాడిని, కారు వేసుకొని 115 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాడిని. ఇలా జరుగుతూ ఉన్న రోజులు. బాప్టిజం తీసుకున్న తర్వాత బల్ల ఆరాధనకి నెల మొదటి ఆదివారం బల్ల. అక్కడ చాలా పెద్ద సంఘం, దాదాపు 500 మంది ఉంటారు కాంగ్రిగేషన్. వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఈ 2 గంటల సేపు కారు తోలుకుంటూ ఆలోచన చేస్తా వెళ్ళాను. ఏంటో తెలుసా, అప్పటి వరకు ప్రభు చెప్పాడు కాబట్టి బాప్టిజం తీసుకున్నా. అప్పటి వరకు నేను జీవించిన జీవిత విధానం భయంకరమైన పాపం. ఆ పాపం గురించి పశ్చాత్తాపం లేదు నా హృదయంలో. ఆ రోజు పశ్చాత్తాపం ఏంటంటే, నేను ఆలోచన చేసి వెళ్ళింది ఏంటంటే, భయంకరమైన పాపంలో జీవిస్తుంటూ మురికోట్లో పంది పొల్లాడంటే పొల్లాడుతున్న నన్ను దర్శించి నాకు ఇంత గొప్ప సంపదలు ఇచ్చాడు. ఆయన మాటకు లోబడి నేను బాప్తిజం పొందాను. ఇప్పుడు నేను ఆయన బిడ్డగా రూపాంతరం చెందాను కదా. ఇంకా పెద్ద వ్యాపారస్తుడు, పెద్ద కోటీశ్వరుని చేయాలన్న దేవుడు. నెల్లూరులో పెద్ద కాంట్రాక్టర్ చేయాలి నన్ను. ఇవి అడగాల దేవుడిని ఇవ్వాల అని వెళ్ళానండి. అక్కడికి వెళ్తే ఆరాధన అయిపోయింది. ఆ కైగారు ఆరాధన జరిపించారు కదా, ఆ మాదిరిగా ఆరాధన అయిపోయింది. వీటిలాగా అందరూ మోకరిల్లండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము అన్నాడండి అయ్యగారు. నిశ్శబ్దంగా ఉంది మందిరం అంతా. నేను మోకరిల్లాను. అప్పటికి నాకు వివాహం అయ్యి 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల నా దాంపత్య జీవితంలో నా భార్యను నేను ఏ విధంగా హింసించాను, తనను ఏ విధంగా కొట్టానో, అకారణంగా కొట్టానో, రక్త గాయాలయ్యేటట్టు కొట్టానో, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నారు. ఎంతో మందిని కొట్టా, అవేమీ చూపిడోలా. నా భార్యను నేను హింసించిన విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆఖరికి ఇక్కడ కూర్చున్న స్త్రీమూర్తులు ఎవరికైనా తాగుబోతు ఏదైనా ఇంట్లో గొడవ వస్తే ఒకరోజు ఒక దెబ్బ కొట్టుకుంటారు, మళ్ళీ మరుసటి రోజు మంచి అవుతారు. కానీ నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని అంటే, నాకు సంబంధం ఉన్న ఇతర స్త్రీలను ఇంటికి తీసుకొచ్చి మర్యాద చేయమనేవాడిని, చేయకపోతే కొట్టేవాడిని. ఒకరోజు యూనిఫామ్ బెల్ట్ తీసుకొని కొడితే తలకు తగిలి తల పగిలిపోయింది. అవన్నీ చూపిస్తున్నాడు దేవుడు. హృదయంలో తపన, ఆవేదన. ప్రభువా నన్ను మన్నించయ్యా, ఘోరంగా పాపం చేశానయ్యా, అకారణంగా హింసించానయ్యా. మీరు అవకాశం ఇస్తే నేను ఇంటికి వెళ్ళి నా భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానయ్యా. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నా. పాస్టర్ గారు ఓదార్చి, సార్ మీకు పశ్చాత్తాప హృదయం ఇచ్చాడు దేవుడు, వెళ్ళి మా చెల్లెలకి సారీ చెప్పండి అన్నాడు. సారీ ఏది సార్, నేనే ప్రభువుకి చెప్పాను, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తానని ప్రార్థన చేయించుకున్నాను. ఇంటికి వచ్చాను. నేను అడగాలనుకుని పోయి పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు, పసిబిడ్డలాగా చేసేసాడు. ఇంటికి వచ్చాను, నా భార్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాను. నన్ను ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా నీకంట ఒక్క బొట్టు కన్నీరు రాకుండా చూసుకుంటానమ్మా.
నన్ను క్షమించు అని అంటే, నువ్వు బాగుంటే అయితే చాలు. ఎంత ఘోరంగా ప్రవర్తించినా కూడా అలిగి తన తల్లిదండ్రులకు ఏ రోజు కూడా చెప్పుకునేది కాదండి. ఎందుకంటే కోరుకొని చేసుకుంటాను. వాళ్ళు ఏమంటారు, వాడు అటువంటి వాడని తెలుసు కదా, ఎందుకు పోయి చేసుకున్నామని మళ్ళీ వాళ్ళు పొడుస్తారు అక్కడ. భరించింది. ఇందాక మా మేనత్త అని చెప్పానే, పాత సినిమాల్లో సూర్యకాంత్ తెలుసమ్మా మీకు? తెలుసా? ఆమె డిపాజిట్ రాదు. నేను నా భార్య ఇద్దరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవడం చూసామంటే మహాతల్లి రాత్రి పడుకునే లోపల దుమ్ము రేగిందా కొట్టాలి ఆమె. అలాంటి గొడవలు పెట్టేస్తుంది. ఈరోజు కూడా అయితే పరిస్థితి. 94 ఏళ్ళకి షుగర్ లేదు, బీపీ లేదు, ఒక్క పొన్నోళ్ళ కంటికి అద్దాలు లేవు. బాగుంటది. నన్ను చూసిందంటే అన్ని జబ్బులు వచ్చేస్తాయి బయటికి. యాక్షన్. జబ్బులకు మందు ఉంది, యాక్షన్కి మందు ఉందేడా? సరే, అదొక చరిత్ర. తర్వాత సరే ఇలా జరుగుతూ ఉన్నాయి. నాకు 2 బిడ్డలండి, 2 ఆడపిల్లలు. మంచి రూపంతో పుట్టారు. నాకంటే కూడా కలర్గా ఉంటారు, మంచి అందంగా ఉంటారు, మంచి రూపంతో పుట్టారు. ఏ వంకరలు లేవు. ఇద్దరిని గోమతి స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉన్నా. పెద్ద పాపకు 11 సంవత్సరాల వయసు వచ్చింది. ఎదగాల్సిన పాప ఎదగడం ఆగిపోయి ప్రక్కకు వంగిపోతా ఉంది. వెన్నుపూస ప్రక్కకు వంగిపోతా ఉంది. ఆ సమయంలో చాలా బాధ. నాకు వివాహం అయిన తర్వాత 8 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆ పిల్లలు లేనప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాకు మేజర్ సర్జరీ జరిగింది. అంత కష్టపడి అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే పుట్టిన పాప ఇంకెంత అపరూపంగా పెంచుకుంటున్నాం. అలాంటి పాపకు అలాంటి పరిస్థితి వచ్చింది. పాస్టర్ గారు, ఆ మోసెస్ గారు, నేను ఇద్దరు ఆయనకి చెప్తే, సార్ దీనికి సంబంధించి తిరుపతిలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పోదామంటే అక్కడికి వెళ్ళి చూపించాము. వాళ్ళు, సార్ ఇది థొరాసిక్ స్కోలియోసిస్ అంటే వెన్నుపూస జబ్బు, దీనికి మనకి ఇక్కడ చేయదగింది ఏం లేదు, చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళండి అన్నాడు. ఓకే అని వచ్చేసాం. అప్పుడు నేను ఒక్కడనే బాప్టిజం పొందుకున్నా. నా భార్య ఇంట్లో విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తాను అంది. నువ్వు ఏది పెడితే అది పోతే నీ దారికి నేను రాను, నువ్వు ఎప్పుడు ముంచేస్తావో తెలీదు. 1 సంవత్సరం మాల వేసుకొని పోయి మమ్మల్ని అందరినీ ముంచావు, మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు అంటున్నావు, మళ్ళీ ఎందుకునైనా నీకు దండం, నీ దారి నువ్వు, నా దారి నాది అంటా వచ్చింది. సరే, జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాను. నా భార్య పిల్లలు బెడ్రూమ్లో నిద్రపోతూ ఉన్నారు. నాకు నిద్ర పట్టలేదు. లేక పుట్టిన పాపకి ఎంత పెద్ద జబ్బా, పట్టణాలకు తీసుకుపోమంటున్నారే అని హాల్లో కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని బాప్టిజం పొంది ఒక 5-6 మాసాలు అంతే. ఏ గ్రంథంలో ఏ ఆదరణ కలిగించే వాక్యాలు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. దేవుణ్ణి అడుగుతా ఉన్నా మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా లేక పుట్టిన బిడ్డ, ఇంత ప్రమాదం ఉందా పాపకి, నా బిడ్డకి వైద్యం ఉంటే బ్రతికించయ్యా, మంచి వైద్యాన్ని ప్రసాదించయ్యా, మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నా. నాయనా, నా ప్రార్థన కూడా పూర్తి కాల. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు చదువు అంటున్నాడు. ప్రార్థన ఆపి చదివితే, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు జనసమూహం వెంబడించను. అందులో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయగలవను. అందుకు ఆయన వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగా తక్షణమే వారి కుష్ఠరోగం శుద్ధి అయిందని ఉంటుంది ఆ 3 వాక్యాల యొక్క సారాంశం. కుష్ఠరోగానికి మందులు లేవు. అలాంటి కుష్ఠరోగమే ఆయన స్పర్శతో నయమైందంటే, నా బిడ్డకు కూడా వైద్యం ఉంది, స్వస్థత ఉంది అని నన్ను ధైర్యపరుస్తున్నాడు నా దేవుడని కృతజ్ఞతలు చెల్లించి పడుకొని నిద్రపోయానండి. ఒక 2 రోజుల తర్వాత దేవుడు మరలా ఒక వాక్యాన్ని బోధించాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం.
ఆయన గాయం చేయను, ఆయన చేతిలో స్వస్థపరచును, ఆయన గాయపరిచి గాయం కట్టును అని ఉంటుంది. ఆ వాక్యాన్ని నేరుగా బోధించాడండి నాకు. గాయం చేసేది నేనే, గాయాన్ని కట్టేది నేనే, నీకెందుకు భయం అని దాని అర్థం కదా. పాప సమస్యకి చెన్నైకి మణిపాల్ తీసుకెళ్ళాం. ఫస్ట్ వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే దాదాపు 7-8 గంటలు సర్జరీ చేయాలి, చాలా ప్రమాదంతో కూడిన సర్జరీ అని చెప్పారు. పైగా 1.5 రోజు ప్రయాణం మణిపాల్ పోవాలంటే. అంత దూరం దేనికని మేము చెన్నై అపోలోకి తీసుకెళ్ళాము. అపోలో గ్రీన్స్ రోడ్ అపోలోలో డాక్టర్ సాజన్ కే హెగ్డే ప్రపంచంలో పెద్ద వెనుపూస ఆపరేషన్ చేసే పెద్ద డాక్టర్లో ఒకడు. 40,000 వెనుపూస ఆపరేషన్లు చేశాడు ప్రపంచం మొత్తం మీద. వారానికి 2 దేశాలు పోయేస్తుంటాడు. 40,000 సర్జరీలు చేసి ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ కాల, అన్ని సక్సెస్ అయ్యాయి. అలాంటి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పాపను చూపించాము. 7-8 గంటలు సర్జరీ పడుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది, ప్రమాదంతో కూడిన సర్జరీ, మీరు ఓకే అంటే చేస్తాను అన్నాడు. ఓకే ఒప్పుకున్నాం. అలా మళ్ళీ డేట్ ఇచ్చారు. ఆ డేట్ మేము వెళ్ళేదానికి సిద్ధపడి వచ్చాము. వెళ్ళాము. మళ్ళా ఆ డేట్కి పాపకి అడ్మిట్ చేసుకున్నారు. ఎదురుగా రూమ్లో మేము ఉన్నాం. ఇంకా 2 రోజుల్లో ఆపరేషన్, మళ్ళా దర్శనం. పాపకి ఆపరేషన్ మొదలైనట్టు కొంత సమయం ఆపరేషన్ అయిన తర్వాత పాప కోమాలోకి పోయినట్టుగా చూపిస్తున్నాను. నేను పాస్టర్ గారికి చెప్పాను, సార్ ఇట్లా రాత్రి ఈ విధంగా జరిగింది అన్న. సార్ ఏదో మీరు భయంతో పడుకొని ఉంటారులే, ఆలాపన అలా వచ్చి ఉంటుంది. దేవుడు మీకు వాక్యం చెప్పాడు కదా, గాయం చేసేది నేనే, గాయాన్ని కట్టేది నేనే అని చెప్పాడు కదా, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఆపరేషన్కి అప్పగించండి అన్నాడు. ఆపరేషన్కి అప్పగించాము. ఉదయం 7:30 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు పాపని. అన్ని సజావుగా జరిగి ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు పాపను మాకు చూపించాలా. 10:30-11 గంటల సమయంలో మైక్లో పిలుస్తున్నారు, నాన్న ప్రదీప్ వాళ్ళ ఫాదర్ కృష్ణారెడ్డి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి రావాలి అని. ఏదో జరిగింది, లేకపోతే మనల్ని పిలవరు. రాత్రి చూపించాడు కదా దేవుడు, కోమాలకి వెళ్ళినట్టు అదే జరిగినట్టు. నేను భయపడుతూ అడుగులు వేసుకుంటూ థియేటర్ దగ్గరికి వెళ్ళాము. నేను పాస్టర్ గారు తమ్ముడు. డాక్టర్లు చెప్తున్నారు, వెనక మెడ నుంచి సీట్ దాకా ఓపెన్ చేసాం. రాడ్స్ పెట్టేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక్కసారిగా 108 డిగ్రీలు జ్వరం వచ్చేసింది పాపకి. పాప కోమాలోకి వెళ్ళిపోయింది. అయితే పరిస్థితి ఏంటి సార్? కుట్లేసి ఐసీయూలో పెట్టాం. జ్వరం తగ్గిన తర్వాత మరలా ఆపరేషన్ చేస్తామని నమ్మించారండి. సరే సార్ మీ ఇష్టం అని చెప్పాం. కుట్లేసి ఐసీయూలో పెట్టారు. మరలా సాయంత్రం పిలిచి, రాత్రికి పిలిచి, పాపకు అంత జ్వరం ఎందుకు వచ్చిందంటే ఆపరేషన్ కోసం మేము ఇచ్చినటువంటి మత్తు ఇంజెక్షన్ రియాక్షన్ వచ్చింది, కాబట్టి అంత జ్వరం వచ్చింది. జ్వరం కంట్రోల్ కావడం లేదు ఎన్ని మందులు వాడినా. సో పాప బ్రతకదు, డిశ్చార్జ్ చేస్తున్నాం, తీసుకెళ్ళిపోండి. వంకర్ ఉంది, బాగు చేయండి అని చెప్పి తీసుకెళ్ళి డాక్టర్ల చేతిలో పెట్టి లక్షల రూపాయలు ఇచ్చి పాపకి ఇస్తే, నిర్జీవంగా ఉన్న నా బిడ్డని తెల్లటి గుడ్డలో పెట్టి నా చేతిలో పెట్టి వెళ్ళిపోండి బయటకు అన్నారు. ఒక ప్రకారం నా బాబుని, నా చిన్న బిడ్డని ఓదార్చుకుంటూ, ఎక్కడ 4 గోడలు కనిపిస్తే అవి బాత్రూమ్ అని కూడా చూడకుండా మోకరిల్లి అర్థం చేస్తున్నా. సార్ ప్రయత్నం చేయండి సార్, పాప బ్రతుకుంది సార్, నా దేవుడు అన్యాయస్తుడు కాదు సార్, ఈ భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని చెప్పిన దేవుడి బిడ్డలు సార్, మేము ప్రయత్నం చేయండి సార్ అంటే, లేదయ్యా బ్రతకదు, డిశ్చార్జ్ చేశారు.
పాపను మరలా తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదానికి తమిళనాడు గవర్నర్ని సీఎంని కలిసి వాళ్ళ చేత అపోలో హాస్పిటల్ ఓనర్కు ఫోన్ చేయించి పాపను అడ్మిట్ చేయించారండి. అంత పలుకుబడి ఉంది కాబట్టి పాపం లోపల పెట్టించగలిగారు. అడ్మిషన్ అయితే చేసుకున్నారు. MDCCU మల్టీ డిసిప్లినరీ క్రిటికల్ కేర్ యూనిట్ ఒక అద్దాల బాక్స్లో పెట్టేశారు పాపని. వైద్యం లేదు. మొత్తం మంది రియాక్షన్కి మన భారతదేశంలో మెడిసిన్ లేదు. జర్మనీ నుంచి మెడిసిన్ తెప్పించాలి. నీకు సీఎం తెలిసి ఉండొచ్చు, గవర్నర్ తెలిసి ఉండొచ్చు, మందులకు వాళ్ళు ఎవరు తెలియదు. మందులు వస్తే కానీ బతకదు పాప. అనవసరం, నీ ఆస్తి అంతా పోగొట్టుకుంటావు. డిశ్చార్జ్ చేస్తాను, తీసుకెళ్ళిపో అంటున్నాడు డాక్టర్. 48 గంటలు గడిచిపోయింది. శరీరంలో ప్రతి అవయవం పనిచేయడం మానేసినాయి. వెంటిలేటర్ మీద పెట్టున్నారు. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 12 సార్లు కొట్టుకుంటుంది. ఆ రూమ్ దగ్గరికి పిలిచారు. నేను మా తమ్ముడు పాస్టర్ గారు ముగ్గురు వెళ్ళాం. బెడ్షీట్ తీసి చూపించారు. ఆపరేషన్ థియేటర్లోకి పోయేటప్పుడు ఎంత లాభం ఉండిందో పాప, దానికి 2 ఇంతలకు వద్దుపోయింది శరీరం అంతా. ఏమయ్యా ఇంకా బ్రతుకుద్దా నీ పాప అంటున్నాడు. అవును సార్, బ్రతుకుద్ది సార్. నా దేవుడు అన్యాయస్తుడు కాదు సార్, నా దేవుడు సహాయం చేస్తాడు సార్, నా బిడ్డను బ్రతికిస్తాడు సార్ అని నేను మాట్లాడుతుంటే ఆ డాక్టర్ అంటున్నాడు, నీకేమన్నా మెంటలా? నేను డాక్టర్నయ్యా. వైద్యం ఉంటే ఆ విధంగా శరీరం ఉబ్బిపోతుందంటే దాన్ని అర్థం చేసుకోవయ్యా. వెంటిలేటర్ తీస్తే ఆగిపోద్ది. యాక్షన్ చేస్తున్నామంతే. హార్ట్, లివరు, కిడ్నీలు అన్ని సైలెంట్, బ్రెయిన్ మొత్తం పనిచేయడం మానేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతను నన్ను మెంటల్ అని పైగా నన్ను నిందించాడు, నన్ను అవమానించాడు. నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోను. వాక్యానికి సాదృశ్యంగా నేను బెడ్ అవతల పక్క వాళ్ళు ఉన్నారు, యువతలకు వచ్చి మొక్కరిల్లి నిర్జీవంగా ఉన్న నా బిడ్డ చేతి మీద ఒక చెయ్యి, కాలు మీద ఒక చెయ్యి పెట్టి తల బెడ్ కానిచ్చి ప్రభువుని అడుగుతున్నా, ప్రభువా భయంకరమైన స్థితిలో జీవించేటప్పుడు నాతో మాట్లాడి నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చావే. నువ్వు మాట్లాడే దేవుడు అని నాకు తెలుసు. నువ్వు వాగ్దానం ఇచ్చావు, గాయం చేసేది నేనే, గాయాన్ని కట్టేది నేనే చెప్పావు. ఈ భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించమని చెప్పావు. ఆశ కలిగిన హృదయంతో అడుగుతున్నా, నా బిడ్డకు జీవితం ఉందా లేదా చెప్పయ్యా. నువ్వు బ్రతికించో అని అడగల, నా బిడ్డకి జీవితం ఉందా లేదా చెప్పు. ఉంటే బ్రతికించు, లేదంటే తీసేసుకోయ్యా. ఈ పరిస్థితుల్లో నేను చూడలేనయ్యా. నా భార్య చూసిందంటే ఇక్కడే చచ్చిపోద్దయ్యా నా భార్య. నువ్వు మాట్లాడే దేవుడివి, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా అని 1-2-3 నిమిషాలు కన్నీరు కలుస్తూ దేవుణ్ణి అడిగానండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు మన యేసయ్య. నా విజ్ఞాపన మన ఆలోకించి నిర్జీవమున నా బిడ్డ చేతి వేళ్ళు కదిలించిందండి. సార్ పాప చేతి వేళ్ళు కదిలిస్తుంది అంటే వీడికి మెంటల్ ఎక్కువైపోయింది, బయటికి దొరింది అంటున్నాడు డాక్టర్. వీడికి మెంటల్ ఎక్కువైపోయింది, బయటికి దొరింది అంటున్నాడు. సార్ మీరన్నా చూడండి సార్ అని పాస్టర్ గారికి చెప్పారు. అవును సార్, పాప వేలు కదిలిస్తుందని.
సైగ చేస్తుంది ముఖం మీద పెట్టుండే మాస్క్ తీయమని. వచ్చి మాస్క్ తీశారు. అప్పు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నానా, ప్రభు తన 2 రక్తపు చేతులు నా గుండెల మీద పెట్టాడు. ఆ 2 రక్తపు చేతుల నుంచి గొప్ప వెలుగు వచ్చి నా ముఖానికి తగిలింది. నేను కళ్ళు తెచ్చాను నాన్న అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాను. ఎవరున్నారండి మనకి ఈ లోకంలో? ఎందుకు ఇంత ప్రేమ నా పైన యేసయ్య? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు చేతులు ఎత్తేశారు, మూట కట్టి చేతులు పెట్టారు నా బిడ్డని. నా దేవుడు దర్శించి గాయం చేసేది నేనే, గాయాన్ని కట్టేది నేనే చెప్పినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు నా బిడ్డ పట్ల జరిగించి మరణంలో నుంచి బిడ్డలు లేపి సజీవురాలుగా నా చేతిలో పెట్టాడే దేవుడు. వాళ్ళు ఆపరేషన్ టైంలో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు హడావుడిగా కుట్లేసే టైంలో వెన్నుపూసకి కాలుకి జాయింట్లో ఒక నరం నలిగి కాలు పనిచేయడం మానేసింది. వంకర ఉంది, బాగు చేయమని తీసుకపోతే కాలు జడగొట్టి చేతికి ఇచ్చారు. 15 రోజులు అక్కడ పెట్టుకున్నాం. లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. పాప కాలు రావడం లేదు. ఇంటికి తీసుకొచ్చేసాం. దేవుడిని స్తుతిస్తూ నేను అంటాను, దేవుడిని ఏమని తెలుసా? ధైర్య ప్రదాత అంటాను ఆయన్ని. నా బిడ్డకి ధైర్యం ఇచ్చాడు. 1 సంవత్సరం రోజులు మంచంలో ఉండేది నా పాప. ఎంత ధైర్యం ఇచ్చాడంటే, ఇంట్లో కంప్యూటర్ ఉంది పాపకి. ఆ కంప్యూటర్లో చూసుకుంటారు ప్రతిరోజు. ఇలాంటి సమస్య ప్రపంచంలో ఎక్కడ వస్తే వాళ్ళు మళ్ళా తిరిగి ఎటువంటి వైద్యం చేసి బ్రతికించారా, మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేస్తే మళ్ళీ చచ్చిపోయారా అని ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ చేసే ఏం జరిగింది అని చెప్పి మొత్తం హిస్టరీ తీస్తే, ఆస్ట్రేలియాలో ఎవరో ఒక లేడీకి ఇట్లా జరిగితే వాళ్ళు మళ్ళా తిరిగి ఆపరేషన్ చేసే ఒక క్రమాన్ని పాప డేటా అంతా సేకరించింది. ఆ పాపకు ధైర్యం వచ్చేసింది. ఆస్ట్రేలియాలో ఈ వైద్యం చేసి బతికించారు కాబట్టి నేను కూడా బ్రతుకుతా, నాన్న మళ్ళా నాకు ఆపరేషన్ చేయించాను. హైదరాబాద్ తీసుకెళ్ళాం అమ్నేని హాస్పిటల్స్కి. వాళ్ళు అన్నీ చేసి పరీక్షలన్నీ చేసి ఈసారి ఆపరేషన్కి పోయేటప్పుడే పాప, నాన్న పోయినసారి నేను బాప్టిజం తీసుకోలేదు, ప్రమాదం ఉంది కదా, బాప్టిజం తీసుకుంటా, ఒకవేళ చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటా, నాకు బాప్టిజం ఇప్పిండి ఉన్నప్పుడు బాప్టిజం ఇప్పించి తీసుకెళ్ళాం. వాళ్ళు 8 గంటలు చేయాల్సిన సర్జరీని 3 గంటలకు కుదించి జర్మనీ నుంచి మెడిసిన్ తెప్పించుకొని శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని, ఆ టెంపరేచర్ని డౌన్ చేసి 103-104 డిగ్రీల టెంపరేచర్ వచ్చేటప్పటికే ఆపరేషన్ క్లోజ్ చేయాలి. 18 మంది డాక్టర్లు టీమ్గా ఏర్పడి పాపని వాళ్ళు 50% ఆర్ 60% బాగా అవుతుంది, పూర్తిగా బాగు కాదు అని చెప్పారు. అయినా పర్వాలేదు, ఎంత వచ్చినా పర్వాలేదు అని చెప్పాం. ఆపరేషన్ మొదలైంది. 3.5 గంటల సేపట్లో సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. ఉదయం సర్జరీ అనగా ముందు రోజు రాత్రి మళ్ళా ప్రభు దర్శనం. ఏంటో తెలుసా? నేను నా బిడ్డ ఇద్దరు అగాధ లోయల్లో ఉంటే మమ్మల్ని ఇద్దరు చెరువు చేతితో తీసుకొని పైకి తీసుకొస్తున్నాడు. పైకి ఆ దర్శనం యొక్క నెరవేర్పు వాళ్ళు 50-60% చెప్తే దాదాపు 90% పాపకి చక్కగా చేసి, ఇట్లా వంగిపోయి నడునట్టు చక్కగా చేసి మంచానికి అతుక్కుపోయిన బిడ్డ ఈరోజు MBA పొలిటికల్ సైన్స్ పాస్ అయ్యి వార్డ్ సెక్రటరీగా పనిచేస్తూ స్కూటీ వేసుకొని ఉద్యోగానికి పోతా ఉందండి.
చప్పట్లు కొట్టి దేవుని నామమున చూడండి. నేను ఎందుకు వస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను? కృతజ్ఞత. దేవుడు చేసిన గొప్ప కార్యాలని, నేను పొందుకున్న మేలుని 10 మందికి తెలియచేయాలి. అది ప్రభువుకి నేను తీర్చుకునే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కలిగి జీవించాలి అనే సంకల్పంతో తప్ప ఏదో నా గొప్పను ప్రకటించుకునే దానికి నేను రాను. ఏదో ఇక్కడ మర్యాదలు పొందుకోవాలి అంతకంటే ఆశించను. కవర్ల జోలికి అంతకంటే పోను. ప్రియమైన వాళ్ళరా, నా భార్య, నా పిల్లలు అందరూ బాప్టిజం పొంది అందరూ దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం. ఆ క్రమంలో దేవుడు నన్ను దర్శించి సాక్షిగా వాడుకుంటూ బాప్టిజం పొందుకున్న 1 సంవత్సరానికి సాక్షిగా నిలబెట్టాడు. సాక్షిగా జీవిస్తున్న 3వ సంవత్సరానికి నాయనా నిన్ను నా సాక్షిగానే కాకుండా నా వాక్య పరిచర్యలో కూడా నేను నిలబెట్టబోతున్నానని చెప్పాడు. ఈరోజు సాక్షిగా వాక్య పరిచారికుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. నా జీవితంలో, నా కుటుంబంలో చేసిన మేలుని మీ బిడ్డలతో పంచుకునే దానికి మీరు ఇచ్చిన మీ ఆత్మ నడిపింపుకై మీకు వందనాలు ప్రభువా. ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వస్తున్నాం. వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేయాల్సి ఉండగా ప్రభువా బిడ్డల్ని ఉత్తేజపరచండి. ప్రభువా నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి మేడింతల ఆత్మతో అభిషేకించి మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి వాక్యపు లోతుని నాయన బిడ్డలకు వివరించే శక్తిని, జ్ఞానమును నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.